హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు గూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే, ఇది గూడా మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటదండి. బెండకాయ కూరని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు బెండకాయలతోటి ఫ్రై గాని, పులుసు గాని ఇలా చేస్తుంటాం గదా! అలా గాకుండా ఒక్కసారి నేను జేసినట్టుగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇష్టంగా తింటారు గూడా. ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బావుంటుందండి. బెండకాయ కూరని ఇలా చేసుకోవడం వల్ల హెల్త్‌కి గూడా చాలా మంచిది. డైజెషన్ తొందరగా అయిపోతుంది. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుందండి. అందుకనే ఇలా చేసుకొని చూడండి ఒకసారి. నేనైతే ఇప్పుడు హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను గానీ, నేను హాఫ్ కేజీ ఏం వాడట్లేదండి. ఉన్నది ఇద్దరి కోసమే కాబట్టి, నేనైతే ఒక పావు కేజీ బెండకాయలనైతే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవి ముందు రోజే కడిగి పెట్టుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే జిగురనేది ఉంటది. అప్పటికప్పుడు బెండకాయలు కడిగేస్తే జిగురు ఎక్కువగా ఉంటది కాబట్టి, నాకైతే ఎక్కువ బెండకాయలు ముందు రోజే కడిగి తుడిచి శుభ్రంగా పెట్టేసుకుంటాను. ఎందుకంటే జిగురనేది ఎక్కువగా వస్తుంది గదా! అందుకని. ఇక్కడ బెండకాయలు కట్ జేసుకోవడం అయితే అయిపోయిందండి. ఉల్లిపాయలు గూడా కట్ జేసి పెట్టుకున్నాను. ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలైతే తీసుకుంటున్నానండి. పావు కిలో బెండకాయలు గదా! ఒక 8 పచ్చిమిరపకాయలైతే తీసుకున్నాను. మరీ ఎక్కువ కారం తినాలి అనుకునే వాళ్ళు ఇంకెక్కువ తీసుకోండి. నాకైతే చాలు ఇంతవరకు. ఇందులోనే కొంచెం ఉప్పు, అల్లం ఎల్లిగడ్డలు గూడా ఇందులోనే యాడ్ జేస్తున్నాను. మీకు అల్లం ఎల్లిపాయ పేస్టు రెడీగా ఉంది అంటే ఇది అవసరం లేదు. హ్మ్. నాకు ఇప్పుడిక్కడ అల్లం ఎల్లిపాయ పేస్ట్ లేదు కాబట్టి ఇందులోనే యాడ్ జేస్తున్నాను. ఇంకా నేను ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటా అండి. ఇప్పుడైతే కళాయి అయితే వేడెక్కింది. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇందులో. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయనే తీసుకున్నా అండి. ఎందుకంటే పావు కేజీ ఉన్నాయి కాబట్టి బెండకాయలు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే తీసుకున్నాను. మీరు కావాలంటే మీ ఇష్టం అది. తక్కువ తీసుకున్నా బానే ఉంటుంది. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. నేను అల్లం ఎల్లిపాయ పేస్టు పచ్చిమిర్చిలోనే వేశాను కాబట్టి, ఇందులో అయితే ఏమి ఎయట్లేనండి. ఒకవేళ మీరు గనక అల్లం ఎల్లిపాయ పేస్ట్ ముందే నూరుకొనుంటే, ఇప్పుడు ఉల్లిపాయలేసిన తర్వాత వేసేయండి. లేదా మిర్చి పేస్ట్ వేస్తాం గదా! అప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను బెండకాయలు కట్ జేసి పెట్టుకున్న బెండకాయలున్నాయి గదా! అవైతే వేసేస్తున్నా అండి ఇంకా. చాలా సింపుల్ అండి ఇది ఈజీ. మనం రోజు చేసుకునే కర్రీ లాగానే ఉంటది. కాకపోతే ఇందులో కొంచెం కొత్తగా యాడ్ అయ్యేది ఏంటి అంటే పెరుగు మాత్రం యాడ్ చేస్తాను ఇందులో నేను. కొత్తగా ఏం లేదు. ఇందులో పెరుగు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం ఇలా తినడం వల్ల బాడీకి గూడా కొంచెం కూల్‌నెస్ అనేది ఉంటదండి. ఆ జిగురు అనేది గూడా ఇరిగిపోతదండి ఈ బెండకాయలో. చాలా బావుంటుంది ఇట్లా టేస్ట్ మాత్రం. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మళ్ళీ కామెంట్‌లో చెప్పండి నాకు. ఇలా మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన పని లేదండి. కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టి అలా వదిలేద్దాం మరింకా. ఇలా పచ్చిమిర్చి పేస్ట్‌ని ఏసినాక కాసేపు మగ్గనివ్వాలండి. వెంటనే పెరుగేసేయగూడదు.
కొద్దిసేపు ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్‌లో మగ్గనిస్తే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని మళ్ళీ కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకుందాం. ఇప్పుడైతే మగ్గిపోయిందండి చక్కగా. స్మెల్ మాత్రం చాలా బావుందండి. బెండకాయ కర్రీ ఫ్రై అయినా, కర్రీ అయినా స్మెల్ మాత్రం చాలా బావుంటుంది గదా! ఇప్పుడు ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలి అన్నట్టుగా మళ్ళీ ఒకసారైతే పెట్టేశాను. ఇప్పుడైతే అయిపోయిందండి ఇంకా చూద్దాం. మనకు సాఫ్ట్ అయిపోయినాయి బెండకాయలు. ఇప్పుడైతే పెరుగు యాడ్ చేసుకుందామండి ఇందులో. ఒక కప్పు పెరుగైతే ఖచ్చితంగా యాడ్ చేయాలండి ఇందులో. అప్పుడే బెండకాయ కూరకి టేస్ట్ అనేది బావుంటుంది. చూసారా? చాలా బావుంది. తింటే ఇంకా సూపర్‌గా ఉంటదండి. పచ్చి కారంతో బెండకాయ కర్రీనే చాలా టేస్ట్ ఉంటది. అందులో ఇంకొంచెం పెరుగు యాడ్ చేసేసరికి ఇంకా టేస్ట్ అనిపిస్తది. మీరు కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి గూడా. ఇంక ఇంతే అండి ఈజీ. ఎంతో టేస్టీ అయిన బెండకాయ, పచ్చిమిర్చి కారంతో బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ సూపర్‌గా ఉంటదండి. ఇంకా బౌల్‌లోకి అయితే తీసేసుకుందాం. ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి. మన ఇష్టం. కరివేపాకు, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఉంటే యాడ్ చేసేదాన్ని. మీరు ఉంటే చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పెరుగు, పచ్చిమిర్చితో బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. అంత బావుంటది టేస్ట్ మాత్రం నిజంగా. ఓకే అండి. మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి చెప్తున్నాను. ఓకేనా? బాయ్.